పాత రోజులు గుర్తుకొచ్చాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. దాదాపు 20 ఏళ్ల నుంచి గద్దరన్నను, రమేష్ అన్నను, అలాగే మా బస్తీలో చాలా దగ్గరగా ఉండి మా బస్తీకి ఎంతో సేవ చేసినటువంటి గిరన్న చూస్తూ రమేష్ అన్న ఒక మాట చెప్పేవాడు, అన్న మంది ఎవరు లేరు కదా, నాకు మాస్టరజ్ అన్న అంటే చాలా ప్రేమ. అంటే ఆయన పాటలు ఇట్లా ముసలోని కూడా ఉరికిస్తాయి. నేను టీవీలలో చూసేవాడిని అప్పట్లో. ఈ 4-5 రోజుల్లో గద్దరన్న పుణ్యమని, రమేష్ అన్న పుణ్యమని, మన అశోక్ అన్న పుణ్యమని నేను ఏదికిలపైనకి ఎక్కి అతి దగ్గరగా ఉండి చూస్తున్నా. నేను ఎందుకంటున్నా అంటే, అన్న మందే లేరు కదా మనం ఎందుకు వాడాలి అని అంటే, తమ్ముడు మా జన్నాటి మండలి సిద్ధాంతం అది కాదు. సంజీవ్ అన్న, దివాకర్ అన్న, గద్దర్ అన్న, డప్పు రమేష్ అన్న, నలుగురున్నా సరే, ఇద్దరున్నా సరే, ఉత్తగా కుర్చీలున్నా సరే, మన పాట ఆ మనసులు కూస్తున్నటువంటి ఆ చెమటకు అతకపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్క మనిషి చైతన్యమైనా సరే లక్షలాది మందిని కదిలిస్తారు అని నాకు రమేష్ అన్న చెప్పేవాడు. పాత రోజులు నాకు గుర్తుకొచ్చినాయి. నేను పాలమూరి బిడ్డనన్న, మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్కర్ జిల్లా అయింది. దాదాపు యాదమ్మ నగరు, గ్రీన్ పిల్స్ కాలనీ, సుభాష్ నగర్ పక్కన ఉంటుంది. గద్దరన్నకు అతి దగ్గరగా ఉన్నటువంటి పాలమూరు బస్తీ అది. ఇప్పుడు అలా బాబు చంద్రకిరణ్ చనిపోయిన తర్వాత చంద్రకిరణ్ కాలనీ అని చెప్పేసి పెట్టేసిండు. ఇప్పుడు మేము దాని గద్దరన్న బస్తీ అని పిలుచుకుంటున్నాం అన్నపోయిన తర్వాత. ఎందుకు చెప్తున్నానంటే, గద్దరన్న దాదాపు 400 ఇండ్లకు పట్టాలు అక్కడ గవర్నమెంట్ దగ్గర తిరిగి కొట్లాడి ఇప్పించాడు. దానికి సిఎల్ అన్న గారు కూడా, అలాగే పరమేశ్వర్ అన్న చనిపోయాడు, లాయరు, వీళ్ళంతా కూడా మాకు అక్కడ పాలమూరులకు చాలా సపోర్ట్ చేశారు. తర్వాత చర్చలప్పుడు రమేష్ అన్న వచ్చినప్పుడు గద్దరన్న రమేష్ అన్నను పరిచయం చేసాడు. అరే చాలా మంచోడురా డప్పు రమేష్, మంచి పేరున్నాడు, మంచి గాయకుడు, దర్వు ఎలా కొడతారంటే నెమిలి నాట్యం ఆడాలి, ఆయన దగ్గర ఉండరా, ఆయన దగ్గర తిరుగురా అని చెప్పి రమేష్ అన్నను పరిచయం చేసాడు. అట్లా వాళ్ళిద్దరితోటి నేను అటు ఇటు తిరుగుతూ పనిచేసినటువంటి. ఎందుకంటే నాకు ఎక్కడ మాట్లాడాలన్నా కూడా నాకు ఏందో కానీ ఏదికెలు ఒక మనిషికి కనీసము మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడ కూడా దొరకట్లేదు. నేను బాగా చూస్తున్నా, స్పీచ్ ఇచ్చే వాళ్ళకైనా సరే, పాడే వాళ్ళకైనా సరే, నాకు ఒకటే కోరిక, ఇది గద్దరన్న కళాకారులకు ఎంతో ముఖ్యమైనటువంటి మనిషి. అలాగే కాదు, కళాకారుల కాడికి, కేవలం కళాకారుల కాడికే వాళ్ళు మొత్తం వాళ్ళకు కసి పొయ్యేటట్టుగా ఆ పాటలు కళాకారులకే పెట్టుకొని పాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. రమేష్ అన్న దగ్గర 10 ఏళ్ళు ఉన్నా, గద్దర్ అన్న దగ్గర 10 ఏళ్ళు ఇది ఆయన. ఏడికి పోయినా ఒక ముక్కవాడి, అన్న టైం లేదే, అన్న టైం లేదే. మన 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 బతుకులన్నీ టయాల కిందకే ఇదైపోయింది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అన్న నాకు చదువు రాదేమన్నా తప్పు మాట్లాడితే క్షమించాలి గిరన్న పెద్దలందరూ. పాలమూరి బస్తీకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే గద్దరన్న, నేషనల్ గద్దరన్న ఒక రిక్షావాడు, ఒక ఆటోవాడు నడిపించేవాడితో స్నేహం చేసి ఫోన్ చేసి పిలుచుకుంటాడు. ఎవడన్నా పిలుచుకుంటాడండి? ఇప్పుడు ఎవడన్నా పిలుచుకుంటాడా? ఒక పాట పాడితే పెద్ద కొమ్ములు వచ్చేస్తాయి. నేను వ్యక్తిని చూస్తలేను, ఒక శక్తిని చూస్తున్నా ఆయన లోపల. మాల 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 అంటారండి. ఆయన మాల అని ఎప్పుడు చెప్పుకున్నాడు? ఏడ జెండా పట్టుకుని నేను మాలోనని ఒక్కతోనో చూపించండి మీరు.
ఆయన పక్కన ఉన్నటువంటి శక్తులు ఆయన జడదీగినాయి. ఇది సత్యం చెప్తున్నా నేను. ఆయన విప్లవకారుడు అండి బాబు, విప్లవకారుడు ఆయన. విప్లవకారుని పట్టుకొని కొన్ని శక్తులు ఎడిదిగి ఆయన నీ వైపు తిప్పారు సహకరించక. అన్నాడు ఇప్పుడు మనమే ఎవరో దర్విళ్ళనో ఎవరో అన్నారు, మనం చెడగొట్టుకుంటున్నాము. అరే ఆయన గొప్ప శక్తి అండి బాబు, వ్యవస్థ ఆయన. ఈ ప్రకృతిలో కలిసిపోయినటువంటి ఒక గొప్ప పాటగాడు ఆయన. ప్రజల జీవనాడిని కనిపెట్టి గుంజి పాట పాడి ప్రజలకు వివరించినోడు. అలాంటి వాడైనా ఏమో ఆయనను పట్టుకొని రాజకీయం చేస్తారు. ఎందుకంటే గదరన్న గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఈ దేశంలో? గదరన్నకు గిఫ్ట్లు అడుగుతాడు ఆయన? గిఫ్ట్లు తెచ్చుకోవాలంటే ఎప్పుడో తెచ్చుకున్నావు ఆయన, ఇప్పుడు కాదు. ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన గొప్ప ఏందండి గదరన్నను ఉట్టిగా మనిషి లేక చూస్తున్నారు మీరు. ఆయన వ్యవస్థ అని చెప్తున్నా కదా. అంత వృక్షవాడిని నేను నా దగ్గరకు వచ్చి పిలుచుకొని నాతో ముచ్చట్లాడేవాడు, నా ఆటోలో తిరిగేవాడు. ఆ యేసు ప్రభు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు, ఆయన మీటింగ్కి ఒకసారి పోయినాం. నేను కాకి చొక్క మీద వచ్చిన ఆటో డ్రైవర్ను. అన్న కోట్ వేసుకొని వచ్చిండు. అరే బిడ్డ నువ్వు ఆ అంగిడి చేయ అన్నాడు. ఆల్రెడీ అన్న బ్యాగులో ఒక అంగి పెట్టుకొని వచ్చిండు. నేను ఈ అంగిడి చేసినాక ఆ అంగి అన్న తొడిగే అంగిని ఇచ్చి నాకు ఇచ్చి తొడుకొని ఆయన జతగా తోలుకుపోయాడు. విప్లవకారుని ఆయన విప్లవ సిద్ధాంతాన్ని ఈ మనుషుల సిద్ధాంతాన్ని మాట్లాడినోని గిఫ్ట్లు అంటారు, కులం అంటారు, ఏదో అంటారు. అసలు ఎందుకంటే ఇవన్నీ గజ్జి పెట్టుకున్నాడు. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ మనిషిని ఆయన ఒక మనిషి, కులం కాదు ఆయన. ఒక మనిషిని మానవత్వం చూపి ఎలా ప్రేమించాలి, ఎలా చెప్పాలి, దోపిడి ఏంది, దౌర్జన్యం ఏంది, కులం ఏంది, మతం ఏంది అని చెప్పినవాడు గదరన్న. అనేక మంది ఆయనతో పాటు ఉన్నారు, ఆల్బీ అమరులైపోయారు మహానుభావులు. ఇంటికి పిల్లలకు చాలా అలాంటి వాడిని పట్టుకొని ఏమో మాట్లాడుతుంటే నాకు సిగ్గు అనిపిస్తుంటుంది. ఎంత గొప్ప వాళ్ళండి అన్నం చూడు. వాళ్ళకి ఇప్పటికీ గుండె ప్రాబ్లం ఉండి కూడా ప్రజల కోసం ఎవరు చేస్తారండి? ఎవరినైనా చేయమనండి. ఒక పదవులు ఇస్తే దెంగేస్తారు. ఇప్పుడు ఒక సర్పంచ్ పదవి ఇస్తే అయిపోయా, ప్రజలే కావాలి, ఇది ప్రజల సిద్ధాంతం, ప్రజల కోసమే బతుకుతాము. అగో అన్న కట్టబట్టుకొని 30 ఏళ్ళ నుంచి ఆ ఎన్వై అశోక్ అన్న ఆ జెండా పట్టుకొని ఆ బాటలో నడిచి ఎంతోమందిని ఆర్థికంగా ఆయన ఈరోజు పైకి తెచ్చాడు. ఎన్వై శాఖ కనిపించాడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. చాలా ఓపికమంతుడు. ఒక్కరిని కూడా ఇంతవరకు అరే తూరి అన్నోడు కాదు. రమేష్ అన్న కూడా అంతే, ప్రేమగా పిలిచేవాడు. అసలు నేను షాక్ అయిపోయేవాడిని. ఇంత పెద్దవాళ్ళు మురికి పట్టులతో ఉన్న వాళ్ళను పట్టుకొని ప్రేమించి పేర్లు పెట్టి పిలిచి అమ్మ నాన్న అని పిలిచేవారు. ఎక్కడిదండి ఈ సిద్ధాంతం? ఇక్కడ ఉందండి సిద్ధాంతం? ఎవరిది అది? ఇప్పుడు అన్నీ తెచ్చి గజ్జి తెచ్చి తగిలిచ్చి మంచి వాళ్ళను చెడ్డ పేర్లతో మనం పిలుస్తున్నామంటే అసలు ఎంత దుర్మార్గం. ఆయన గురించి గుండెలో పెట్టుకొని తలుసుకోవాలి కానీ ఆయనను అనవసరంగా తీసుకొచ్చి అవునండి సందర్భాలు వస్తాయి ప్రజల కోసం. ఇటు పోతే మంచి జరుగుద్దేమో, ఇటు పోతే మంచి జరుగుద్దేమో అని ఎత్తుగడలు మస్తుగా చేస్తాం. అంతవల్ల ఇక మనిషి అటు పోయినట్టేనా? చిన్న చిన్న దాంట్లకు తప్పులు పడతారు. అది కాదు వాళ్ళది మానవ సిద్ధాంతం. నేను ఇంకా చాలా చెప్పేది ఉంది కానీ నేను మరి టైం లేదు కాబట్టి అన్న మాలా మాదిగా రెండు కలిపి పాట రాసినటువంటి పాట దళిత పుల్ల పాట. మరి అక్కడ కులాన్ని ఏం చూపలే ఆయన. జర ఈ పాట ముగించుకొని పోదాం దా. గట్ల పోతున్నామే నీకు దండం పెడితే నల్లమల్ల పోయింది. ఇప్పుడు 77వ గద్దరన్న జయంతికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్న 3-4కైనా శిరసు వంచి నమస్కారం చేస్తున్నా. మీకు విప్లవాభి వందనాలు, సామాజిక ఉద్యమాభి వందనాలు. అందుకే నీళ్ళు జెండా లాలు జెండా రెండు కలిపి కొట్టమన్నారుగా మన నాయకులు. ఇప్పుడు చెప్పారు కదా, అప్పుడు కూడా చెప్పిండ్రు.
అందుకని ఆ పాట తెలుసు అందరికీ, కారం చెడులో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఆ పాట నాకు చాలా ఇష్టం. గద్దరన్న రాసిన పాట. నేను ఏడ చూసినా గదే పాట పాడతా. పాడిండు, దుమ్ము లేచిపోయింది అది. దళిత పులులన్న కారం జడుపు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అరే కారం జడుపు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారం చెడుల కథలకు పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, పల్లె పేరురా మాలా సాయబు పోయే వడ్డెరకు మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది. శరణు కోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె, ప్రేమత చూసే పేదల పల్లె, పేదత చూసే పేదల పల్లె. మాదిగ పల్లె పేరు వింటరా దోపిడి దొరలకి దగుడు పుట్టురా, దోపిడి దొరలకి దోపిడి దొరలకి దడలు పుట్టురా. వరిసెలెత్తి మరి బంధమాడితే ఏమైతుంది? ఊరి దొరక ఊచబడతది దళిత పులులమ్మ. కారం జడుపు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అరే తరాల నుంచి యుగాల వరకు భూమిని నమ్మి బతికినోళ్ళురా, భూమిని నమ్మి బతికినోళ్ళురా, భూమిని నమ్మి బతికినోళ్ళురా. చెమట ఇంకని సేను లేదురా, నెత్తురంటని ఇత్తు లేదురా, నెత్తురింకని ఇత్తు లేదురా, నెత్తురంటని ఇత్తు లేదురా. పత్తి సేనుకు ప్రాణం వాళ్ళే, మొలిసే మొక్కకు ఎరువులు వాళ్ళే, మొలిసే మొక్కకు ఎరువులు వాళ్ళే, మొలిసే మొక్కకు ఎరువులు వాళ్ళే. ఆ మందులకు కడుపులో మొలిసిన కత్తులు వాళ్ళే దళిత పులులమ్మ. మీద తలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. ఎరుపు రంగులో అరే మాదిగ పల్లెకు గుండె కాజరా పేదల బిడ్డ దుడ్డు వందనం, పేదల బిడ్డ దుడ్డు వందనం, పేదల బిడ్డ దుడ్డు వందనం. కాస పోసుకొని కోసి కట్టుతే కత్తులు వనికి నేల రాలురా, కత్తులు వనికి నేల రాలురా, కత్తులు వనికి నేల రాలురా. చెంగున జుంకి సాము చేస్తే అక భూతల్లే దద్దరిల్లురా, భూతల్లే మరి దద్దరిల్లురా, భూతల్లే మరి దద్దరిల్లురా. ఎదురు బద్దనే చేతికి అందుతే 1000 మందినే ఎదుర్కొంటాడు, 1000 మందినే ఎదుర్కొంటాడు, 1000 మందినే ఎదుర్కొంటాడు. ధర్మ యుద్ధము తప్ప ఎప్పుడు దుంకులాడలే దుడ్డు పట్టలే, దుడ్డు పట్టలే దుంకులాడలే, దుక్కులాడలే దుడ్డు పట్టలే. దుడ్డు వందనం పేరు వింటరా దోపిడి దొరలకి దగుడు పుట్టురా, దొరలకి దడలు పుట్టురా, దోపిడి దొరలకి దడలు పుట్టురా. మోసకారులు బరిసెలు దింపుతే నెత్తులు వరదల కరవై పారెను దళిత పులులమ్మ. దళిత పులులమ్మ. ఎరుపు రంగులో మెరుపు రంగురా పల్లె వీరుడు దుడ్డు రమేషు, పల్లె వీరుడు దుడ్డు రమేషు, పల్లె వీరుడు దుడ్డు రమేషు. మాదిగ పల్లెకు మంట తగిలనని పొలాల నుంచి పల్లెకు వచ్చే, పొలాల నుండి పల్లెకు వచ్చే, పొలాల నుండి పల్లెకు వచ్చే. ఆయుధం ఇచ్చి రండిర కొడుకు అంచు చూపుతా ఆట ఆడిస్తా, ఆట ఆడిస్తానే, అంతు చూపుతా ఆట ఆడిస్తానే. తిరిగి పందల్లో నరుకుతూ వస్తే ఏం చేసిండే? ఎగిరి గొద్దరగాని గుండెల దండిన దళిత పులులమ్మ. కారం చెడుపు సాములమి దళితం పోరు చేసిన దళిత పులులమ్మ. కాలువ కింద 1000 ఎకరములు కమ్మ దొరతనము కాళ్ళ కిందరా, కమ్మ దొరతనము కాళ్ళ కిందరా, కమ్మ దొరతనము కాళ్ళ కిందరా. కమ్మ దొరతనము కాదని అంటే కాలువలోనే శవం తేలురా, కాలువలోనే శవం తేలురా, కాలువలోనే శవం తేలురా. మంత్రులు గింత్రులు సీలింగ్ వచ్చిన సెంటు భూమి సై జారలేదురా, సెంటు భూమి సై జారలేదురా, సై జారలేదురా. వడ్డీకి వడ్డీ సినిమా రంగం వరాల వర్షం నరాలకెక్కే, వరాల వర్షం నరాలకెక్కే, వరాల వర్షం నరాలకెక్కే. అట్టి దొరలకు పక్కల బల్లెం మాదిగ పల్లె దళిత పులులురా, దళిత పులులమ్మ. చెడుపు సాములతో కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కోడెలాంటి మరి కుర్రవాళ్ళు రా సాము నేర్చినారు, చదువు నేర్చినారు, సాము నేర్చినారు, చదువు నేర్చినారు, సాము నేర్చినారు, చదువు నేర్చినారు. ఒరే తొరే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు, మాట చక్కగా రాని అంటారు, మాట చక్కగా రాని అంటారు. ఉన్న బట్టలే తెల్లగు దుక్కుని మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పువ్వుల పల్లెలుంటారు, పువ్వుల పల్లెలుంటారు. ఆస్తులు పాస్తులు మీకున్న మాకు ఆత్మ గౌరవం ఉందంటారు, ఆత్మ గౌరవం ఉందంటారు, ఆత్మ గౌరవం ఉందంటారు.
అంటారు. కుర్చీలో కూర్చొని కాపీ తాగితే ఉన్న వాళ్ళకే కడుపు మంటరా, ఉన్న ధరలకే కడుపు మంటరా, ఉన్న వాళ్ళకే కడుపు మంటరా. ఎవడయ్య సొమ్ము మేము తింటలేమురా, మా గత మా సొత్తు మా ఇష్టమంటారు దళిత పులులమ్మ. కారం చెడుపు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అరే ఈ రవణితలు పల్లెల పుట్టిన దళిత తల్లులు, తల్లిల పుట్టిన దళిత పల్లులు, తల్లిల పుట్టిన దళిత తల్లులు. పండ్లు పొలాలతో ఒంటోడొస్తే ఉల వేసిండ్రు నిలదీసిండ్రు, వల వేసిండ్రు నిలదీసిండ్రు, వల వేసిండ్రు నిలదీసిండ్రు. నీ వాళ్ళు నీ దగ్గరి వాళ్ళు పండ్లు పొలాలు తినేటి పళ్ళు పరాటు తినేటి వాళ్ళు, పండ్లు పరాలు తినేటి వాళ్ళు. గంజుల ఉప్పు పిరికెడు రక్తం అమ్ముకునే మాకెందుకు పండ్లు, అమ్ముకునే మాకెందుకు పండు, అమ్ముకు ముందే మా ఎందుకు పండు. ఎన్టీ రామారావు బతాయి పండ్లను ఎగురవేసిన వీరవరితలు దళిత పులులమ్మ. కారం చెడుపు సాముల కలవలి నిలబడి పోరు చేసిన దళిత పులుల. అరే మట్టిల మన్నై మన్నుల మట్టై పండించిన ప్రతి ఒడ్ల గింజను, పండించిన ప్రతి ఒడ్ల గింజను, పండించిన ప్రతి ఒడ్ల గింజను. బలిసిన దొరల గర్సెలు నింపి పస్తుల బండిన కష్ట జీవులు దళిత పులులమ్మ. కారం చెడుపు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అరే దళిత పులులమ్మ. అరే కారం చెడుపు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అరే అదిగో చూడు ఆదిలాబాదు కరీంనగర్లో కష్టజీవులు, కరీంనగర్లో కష్టజీవులు, కరీంనగర్లో కష్టజీవులు. అరే భూమి కోసము భుక్తి కోసము ఆత్మగౌరవ పోరు కోసము, ఆత్మగౌరవ పోరు కోసము, ఆత్మగౌరవ పోరు కోసము, ఆత్మగౌరవ పోరు కోసము బాకులెత్తినారు బరిసెలెత్తినారు, బాకులెత్తినారు పరిసలెత్తినారు, బాకులెత్తినారు పరిసలెత్తినారు. భూమి కోసము భుక్తి కోసము బాతులెత్తినారు బరిసెలెత్తినారు, బాకులెత్తినారు పరిసలెత్తినారు, బాకులెత్తినారు పరిసలెత్తినారు. దళిత జీవుల విముక్తి పోరు ఏం చెప్పిండే, దళిత జీవుల విముక్తి పోరు ఏం చెప్పిండు చేదొస్తలేదు. ముడిపడి ఉంది దళిత పులుల విముక్తి పోరు, భూమి పోరుతో ముడిపడి ఉంది దళిత పులులమ్మ. కారం చెడుపు సాములతోని కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. దళిత పోరు చేసిన దళిత పులులమ్మ. చివరిగా అన్న